MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్కారం సార్. నిజంగా లాస్ట్ టైం మీ వీడియోస్ నేను చూసాను, చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. అంటే ఎంక్వైరీస్ కూడా ఇన్ని వస్తుంటే కిడ్నీ సమస్యలు నిజంగా ఇన్ని ఉన్నాయని అనిపిస్తుంది. సో చెప్పండి, కిడ్నీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అండ్ మేజర్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటేనే డయాలసిస్ అంటారు, అట్లాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఉంటారు. అసలు సూది లేకుండా ఇంత న్యాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? అవునమ్మా, యాక్చువల్గా ఏంటంటే మేము చాలా 25 years నుంచి రీసెర్చ్ చేస్తున్నాము. ఎందుకంటే కిడ్నీ గురించి అలోపతిక్లో చాలా ట్రీట్మెంట్ లేదు ఆల్ అరౌండ్ ద వరల్డ్. దే ఓన్లీ డూ సమ్ ట్రీట్మెంట్ అండ్ ఫైనల్లీ దే కమ్ ఎండ్ విత్ డయాలిసిస్, దెన్ ఫాలోడ్ బై కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కాబట్టి మేము ఆల్మోస్ట్ ఒక 20 to 25 years నుంచి రీసెర్చ్ చేస్తున్నాము. మా వెల్నెస్ సెంటర్లో వీ హ్యావ్ అన్ని స్పెషలిస్ట్ ఉంటారు. ఐ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న స్పెషలిస్ట్ అందరు మాతో ఉన్నారు. హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్, ఆకుపంచర్ డాక్టర్, సింగి డాక్టర్, లీచ్ డాక్టర్, కైరో డాక్టర్, ఫిజియోథెరపీ డాక్టర్, లీడింగ్ డైటీషియన్ అండ్ సో మెనీ స్పెషాలిటీస్. మేము అందరం కలిపి ఒక రూఫ్లో ఉన్నాం. కాబట్టి కిడ్నీ పేషెంట్స్కు తప్పకుండా మేము అన్ని పద్ధతుల్లో టుగెదర్ ఇంటిగ్రేట్ చేసి ట్రీట్ చేస్తున్నాం. కాబట్టి రిజల్ట్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. మా దగ్గరికి పేషెంట్స్ కెనడాకి వెళ్ళి వస్తున్నారు, యూఎస్ నుంచి వస్తున్నారు, తెలంగాణ నుంచి వస్తున్నారు, ఆంధ్ర నుంచి వస్తున్నారు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ ఇండియా నుంచి వస్తున్నారు. వీ హ్యావ్ గాట్ ఇన్ పేషెంట్స్ కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 20-30 పేషెంట్స్కి ఇన్ పేషెంట్స్ కూడా ఇంతకుముందు లేకుండే. మెనీ పేషెంట్స్ ఆర్ స్టేయింగ్ నియర్ బై హోటల్స్. డాక్టర్ గారు మీరే స్టార్ట్ చేయమంటే మేము జస్ట్ వి ప్రొవైడెడ్ సమ్ ఫెసిలిటీ. సో రిజల్ట్స్ ఆర్ ఒక 15 daysలోనే వాళ్ళకు చాలా రిజల్ట్స్ వస్తుంది. ఆయాసం తగ్గుతుంది, వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది, వాపు తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది. చాలా వరకు రిలీవ్ అయిపోతున్నారు. ఈ కిడ్నీతో పాటు మేము ఏం చేస్తున్నామంటే మన ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఒక పేషెంట్ వచ్చారనుకోండి, ఫస్ట్ హోమియోపతి డాక్టర్ చూస్తారు, తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు, ఆకుపంచర్ డాక్టర్ చూస్తారు, ఆకుప్రెషర్ డాక్టర్ చూస్తారు, డైటీషియన్ చూసేసి దే విల్ ప్లాన్ ఇతనికి ఏం ఫుడ్ ఇవ్వాలి. తర్వాత లాస్ట్లో యోగా డాక్టర్ కూడా ఉంటాడు, ప్రొఫెషనల్ యోగా టీచర్. ఆమెకు ఆ కిడ్నీ సంబంధించిన ఎక్సర్సైజెస్ చూపిస్తుంది. ఐ వాంటెడ్ టు షేర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల గురించి. ఫస్ట్ థింగ్ ఏందమ్మా, మన ఫుడ్ ఈజ్ అ మెడిసిన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికి చూపించేది, ఇది రామబాణం లాగా పనిచేస్తుంది. దీన్ని సొరకాయ అంటారు, ఆనగపకాయ అంటారు, సొరకాయ అంటారు. ఇది కిడ్నీ పేషెంట్స్కి మేము లంచ్లో మెయిన్ మీల్ లాగా ఇస్తాం. లైక్ ఫుడ్ మామూలుగా కర్రీ ఇంత తీసుకుంటాం కదా, ఆల్మోస్ట్ ఒక పేషెంట్కి ఒకటి లాగా ఇచ్చేస్తాం. ఇదే మెయిన్గా 90% ఇస్తాము. తర్వాత వెజిటేబుల్స్ ఇస్తాము, బార్లీ ఇస్తాము, వేరే ఇస్తాము. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆఫ్టర్నూన్ ఇది ఇస్తాము, నైట్ ఏమో బీరకాయ కూరాయ అంటారు. ఇది మెయిన్ ఫుడ్. దిస్ ఈస్ ఎ లంచ్ టైం, దిస్ ఈస్ ఎ డిన్నర్. ఈ 2 వెజిటేబుల్స్ ఒక 15 daysలో చాలా వరకు క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. వెరీ వెరీ ఎఫెక్టివ్. ఓన్లీ థింగ్ ఈ సొరకాయ మాత్రం ఒక లక్షలో ఒక్కొక్కసారి చేదు వస్తుంది. సో బిఫోర్ ఈటింగ్ దిస్ యూ షుడ్ టేస్ట్ చేసి జ్యూస్ చేయాలి. ఒక చేదు ఉందనుకోండి తీసుకోవద్దు. 1-2 లక్షల్లో ఒకటి వస్తుంది. సో దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేవు. ఈవెన్ హార్ట్ పేషెంట్స్ కూడా దీనివల్ల బ్లాక్స్ క్లియర్ అవుతున్నాయి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది. మేము ఎన్నో సైంటిఫిక్ పేపర్స్ తయారు చేసాము. మా దగ్గర టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. సో కిడ్నీ పేషెంట్స్కు ఆఫ్టర్నూన్ సొరకాయ, నైట్ బీరకాయ ఇస్తున్నాము. దాంతోపాటు మేము పేషెంట్స్కు ఫుడ్లో మేము రైస్ అండ్ చపాతీ ఇవ్వడం లేదు. ఫర్ 15 అట్లీస్ట్ ఫర్ 1 or 2 months వరకు క్యూర్ అయ్యే వరకు. రైస్ అండ్ చపాతీ బదులు బార్లీ అనేది మనం ఏళ్ళ నుంచి వాడతారు చాలామంది. అది డయూరిటిక్గా పనిచేస్తుంది, ఎక్సెస్ వాటర్ను బాడీలోకి వెళ్ళి తీసేస్తుంది. బార్లీ గింజలతోనే మేము ఒక పిండి చేసాం, దాంతో రోటీ చేస్తాం మా సెంటర్లో. బార్లీ చపాతీ చేస్తాము, చాలా ఈజీ. ఇంకోటేమో బార్లీ రవ్వ కూడా ఉంది మాతోన. బార్లీతోనే రవ్వ కూడా డెవలప్ చేస్తాము. దీంతోనే మేము కిచిడీ లాగా చేస్తాం, ఉప్మా లాగా, కిచిడీ లాగా వెజిటబుల్ చేస్తాం. ఆఫ్టర్నూన్ ఏమో బార్లీ దలియా అంటాం, ఇది ఇస్తాము. నైట్ ఏమో బార్లీ రోటీ ఇస్తాం. ప్లస్ దిస్ ఆల్ వెరీ ఎఫెక్టివ్. ఒక 15-20 days వరకు కిడ్నీ పేషెంట్స్కు ట్రై చేసేస్తే వాళ్ళే టెస్ట్ చేసుకోవచ్చు. ఒక 1 month లోపలనే తెలిసిపోతుంది, రిజల్ట్ తెలుస్తుంది. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్. మీరేం మా దగ్గర రాకుండా బార్లీ గింజలు తీసుకొని గ్రైండ్ చేసుకొని రోటీ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ బార్లీ రవ్వ.
వెరీ వెరీ ఎఫెక్టివ్. అసలు రైస్ చపాతీ మానేసేసి దీంతో దలియా చేసుకోవచ్చు. ఎనీథింగ్ యూ కెన్ మేక్. వెరీ ఎఫెక్టివ్ అమ్మ. ఓకే. ఇంకొకటి ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కి మేము ఒక డికాక్షన్ ఇస్తాం. ఆ డికాక్షన్ వాటర్ బదులు ఈ డికాక్షనే తాగమంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. మన ప్రేక్షకులందరూ కొంచెం జాగ్రత్తగా వినేసేసి చూసుకోవాలి. దీన్ని ఏమని అంటారు, గోకురు. ఇది రాంబాణం లాగా పనిచేస్తుంది. దీన్ని తెలుగులో పల్లేరుకాయ అంటారు. ప్రతి ఊర్లో దొరుకుతుంది, ప్రతి పల్లెటూరులో దొరుకుతుంది. దీన్ని చూడరు. మేము చాలా రీసెర్చ్ చేసాము, ట్రై చేసాము, లక్షల మందికి ఎక్స్పెరిమెంట్ చేసాము, సైంటిఫిక్ పేపర్స్ కూడా రాసాము దీని మీద, గోకురు మీద. ఓకే, గోకురు అంటే పల్లేరుకాయ. ఇది నేను 1 లీటర్ వాటర్లో ఇది 2 చెంచాలు, ఇది గిలాయ్ అంటారు, దీన్ని చిప్పతీగ అంటారు, ఇది 1 చెంచా, ఇది 1 చెంచా, బార్లీ గింజలు 1 చెంచా, ఇది క్వాత్ అంటాం, వృక్షదోష్ క్వాత్, ఇది 2 చెంచాలు, ఇది ధనియాలు 2 చెంచాలు, జీలకర్ర 1 చెంచా, సోంఫ్ 1 చెంచా, ఇవన్నీ 1 లీటర్ వాటర్లో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసేసి పేషెంట్కు స్టీల్ బాటిల్లో పోసేసుకొని దినమంతా తాగమంటాం. వాటర్ బదులు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 గ్లాస్, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 కప్, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్లో మన కిడ్నీస్ మీద పనిచేస్తుంది. ఏదైతే క్రియాటినిన్ ఎక్కువ ఉందో క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయిపోతుంది, కిడ్నీ GFR పెరిగిపోతుంది, పేషెంట్ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, వాపు తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది, వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. పేషెంట్ ఒక 3-4 డేస్లోనే పేషెంట్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ప్లస్ మా హాస్పిటల్లో మేము కిడ్నీ రీజనరేషన్ థెరపీ అని ఒక 15 డేస్ ట్రీట్మెంట్ చేస్తాం. పేషెంట్కి ఒక రోజు ఒక 6 అవర్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ మేము పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తాము. మాతో ఒక సోనా రూమ్ అని ఒక రూమ్ డెవలప్ చేస్తాం. దానిలో అన్ని హెర్బ్స్ ఉంటాయి. ఒక 15 నిమిషాలు పేషెంట్ అక్కడ కూర్చోబెడతాం. జస్ట్ కాట్ మీద అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, కూర్చోబెడితే 1 లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది. జస్ట్ కూర్చోవాలంతే. ఆ చెమట వల్ల టాక్సిన్స్ పోతాయి, కరెక్ట్ అమ్మా. అది దాని పేషెంట్ బట్టి కూర్చోవాలంతే, దట్స్ ఇట్. అన్ని హర్బ్స్ వేస్తాం. సో ఆ హీట్ వల్ల క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని తగ్గుతుంది. అదొక డయాలిసిస్ మిషన్ లాగా పనిచేస్తుంది, న్యాచురల్ డయాలిసిస్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు, రియాక్షన్స్ లేదు, ఏం ప్రాబ్లం లేదు. సో ఈ ట్రీట్మెంట్ చేసాము. కిడ్నీ ప్యాక్ చేస్తాము. ఒక టబ్లో పసుపు ఇంకా హర్బ్స్ వేసేసి పేషెంట్ ఒక 40 అరగంట సేపు టబ్లో పండబెట్టేస్తాం అప్ టు కిడ్నీస్ వరకు. దానివల్ల కిడ్నీ రిజ్యూనవేట్ అవుతుంది. కిడ్నీ ప్యాక్ ఇస్తాము, కిడ్నీ బస్తీ చేస్తాము, ఆకుప్రెషర్ చేస్తాము, ఫుట్ మసాజ్ చేస్తాము, అభ్యంగం చేసేస్తాము. సో డిఫరెంట్ ట్రీట్మెంట్. ఒకటే ట్రీట్మెంట్ వల్ల కిడ్నీ ప్రాబ్లం అనేది తగ్గదు. మోస్ట్ స్టబన్ ప్రాబ్లం మన బాడీలో ఏంటంటే నెఫ్రాన్ అండ్ న్యూరాన్. నెఫ్రాన్ ఈజ్ అ కిడ్నీ, న్యూరాన్ ఈజ్ అ బ్రెయిన్. తగ్గదు, ఏ ట్రీట్మెంట్కైనా తగ్గదు. సో మా మల్టిపుల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. ప్లస్ పేషెంట్కి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మా వెల్నెస్ సెంటర్లో డైట్ అమ్మ. పేషెంట్స్కి ఏంటంటే ఈ జ్యూస్ ఇస్తాము, మక్కుబుట్ట, దీన్ని ఏమంటారంటే కార్న్ సిల్క్ అంటారు. ఇది జనరల్గా మనం మక్కుబుట్ట తిని పడేసేస్తాం. మేము ఒక 50 గ్రాములు ఇది కార్న్ సిల్క్ తీసేసుకొని ఒక 100 ml వాటర్లో వేసేసి బాయిల్ చేసి 100 ml to 50 ml అయినాక చేసేసి రోజు 1-2 సార్లు తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, జనరల్ వెల్బీయింగ్ పెరిగిపోతుంది, యూరిన్ అవుట్పుట్ కూడా బాగా వస్తుంది. జనరల్గా అందరు పడేసేస్తారు. ఇది నిజంగానే అన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందు గురించి మీరు ప్రతి ఒక్కరు ఏంటంటే మక్కుబుట్ట కొన్నప్పుడు ఇంట్లో నాన్ కిడ్నీ పేషెంట్స్ కూడా సైడ్ ఎఫెక్ట్ లేదు. మక్కుబుట్ట కొన్నప్పుడు మక్కుబుట్ట తినేసి జుట్టు పడేయకుండా సాయంకాలం టీ బదులు ఇది తాగండి. వాటర్లో బాయిల్ చేసేసి డికాక్షన్ లాగా చేసేసి తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయిపోయింది. నాట్ ఓన్లీ కిడ్నీ ఫంక్షన్, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఒక పేషెంట్కు స్కిన్ ప్రాబ్లం ఉండే, ఈ కార్న్ సిల్క్ వల్ల సోరియాసిస్ ప్రాబ్లం ఉండే, స్కిన్ ప్రాబ్లమ్స్, చాలా ఎగ్జిమాస్ ఉండే. ఒట్టి కార్న్ సిల్క్తో ఎక్స్పెరిమెంట్ చేసాం. ఆ పేషెంట్ 15 డేస్ తర్వాత డాక్టర్ గారు నేను ఏం చేయలేదు, ఇది ఒక్కటే చేస్తాను, చాలా ఇంప్రూవ్మెంట్ అయింది అంటున్నారు. కాబట్టి చాలా బెటర్. ఇంకోటి ఏంటంటే మేము ఒక గ్రీన్ జ్యూస్ కూడా ఇస్తాం పేషెంట్స్కు. ఇంకోటి కిడ్నీ పేషెంట్స్కు రోజు చట్నీ ఇస్తాం, ఓన్లీ పుదీనా చట్నీ, ఓన్లీ పుదీనా మార్నింగ్ ఒకసారి, ప్లస్ కొత్తిమీర. ఇదేమో కొరియాండర్ అనేది కిడ్నీ క్లెన్జింగ్ లాగా పనిచేస్తుంది. నార్మల్గా కూడా మీరు టీ తాగాలన్నప్పుడు సాయంకాలం ఒక బంచ్ కొత్తిమీర వాటర్లో వేసి బాయిల్ చేసేసి డికాక్షన్ చేయడం వల్ల కిడ్నీ క్లీన్ అవుతుంది. సో కొత్తిమీర ప్లస్ ఇదేమో పుదీనా
పుదీనా, ఇదేమో కరేపాకు. ఓకే. కరేపాకు వీ కెన్ మేక్ ఎ చట్నీ ఆల్సో విత్ దిస్. చట్నీ తీసుకోవడం ప్రతి ఇంట్లో ఉంటుంది దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ప్లస్ ఇంకోటి హై బీపీ ఉన్న వాళ్ళకి ఇది ఒకటి రామబాణం లాగా పనిచేస్తుంది. ఎవరికైతే హై బీపీ ఉందో ఇంత బంచ్ కరేపాకు, ఇది కరేపాకు మామూలుగా మనం స్మెల్ గురించి, టేస్ట్ గురించి, ఫ్లేవర్ గురించి వాడతాం. మేము బీపీ పేషెంట్స్కు ఓ బంచ్ కరేపాకు వాటర్లో వేసేసి బాగా బాయిల్ చేసి ఒక గ్లాసు సగం గ్లాస్ అయిన తర్వాత రోజు 2 సార్లు తీసుకుంటే ఒక 10 days లోపలనే చాలామంది బీపీ తగ్గుతుంది. డాక్టర్ టాబ్లెట్ తగ్గించాలా అంటున్నారు. మేము మానిటర్ చేస్తున్నాం, చేసేసి స్లోగా తగ్గించేస్తున్నాం. దీనివల్ల ప్రతి ఇంట్లో ఉండేదే. సో యూ కెన్ ట్రై కొత్తిమీర, పుదీనా, కరేపాకు. ఆల్సో దే కెన్ యూస్ మోస్ట్ కిడ్నీ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొత్తిమీర ఈజ్ 100/100 మార్క్స్ పనిచేస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందరికీ మనకు తెలిసిందే, ఇది బూడిద గుమ్మడికాయ. ఇది మనకేంటంటే కిడ్నీ ఫ్లష్ చేస్తుంది. ఇది ఏంటంటే బాడీలో ఒక అమృతం లాగా పనిచేస్తుంది బూడిద గుమ్మడికాయ. సో ఇట్ హ్యాస్ సో మెనీ చాలా ప్రాబ్లమ్స్కు తగ్గిస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది, కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది, స్కిన్ ప్రాబ్లం తగ్గుతుంది, వీక్నెస్ తగ్గుతుంది, బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీ రిజనరేషన్ పెరుగుతుంది. సో జస్ట్ అమృతం. చాలామంది తెలియదు అసలు దీనివల్ల. సో ఇదేంటంటే ఒక 200 ml జ్యూస్ తీసుకోవచ్చు కిడ్నీ పేషెంట్. మా హాస్పిటల్లో అయితే దీంతో మేము కర్రీ చేస్తాం. బూడిద గుమ్మడికాయ కర్రీ చేసేస్తాము. రా పప్పాయ, పప్పాయ తింటారు మా దగ్గర. కచ్చి పప్పాయ అంటారు, రా పప్పాయ. ఆ పప్పాయతో కూడా మేము కర్రీ చేసేస్తాం. దానివల్ల కిడ్నీ పేషెంట్స్కి చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో మన ప్రేక్షకులకు ఇది ఈ బూడిద గుమ్మడికాయ కర్రీ కానీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానీ చేయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి మేము ఈ కిడ్నీ పేషెంట్స్కు ఈ కొత్తిమీర ఉంది కదమ్మా, కొత్తిమీర ఒకటి తినలేరు. ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్కు సాల్ట్ ఇవ్వం మేము. సాల్ట్ లేకుండా మేమేం చేస్తాం, ఈ కొత్తిమీర చట్నీలో కొంచెం పైనాపిల్ యాడ్ చేస్తాం టేస్ట్ గురించి. బికాస్ సాల్ట్ ఉండదు కాబట్టి పేషెంట్స్కి తినలేరు, దే ఫీల్ అన్కంఫర్టబుల్. చట్నీలో రోజు మనం ఒకరోజు యాపిల్ యాడ్ చేస్తాం, ఒకరోజు జామకాయ యాడ్ చేసేస్తాం, ఒకరోజు పైనాపిల్ యాడ్ చేసేస్తాం. సో దట్ పేషెంట్స్ ఫీల్ మచ్ బెటర్. టేస్ట్ ఆల్సో ఇంపార్టెంట్. వాళ్ళకి సాల్ట్ ఉండదు కాబట్టి ఈ కాంబినేషన్లో టేస్ట్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మా వెల్నెస్ సెంటర్లో అట్లీస్ట్ లంచ్ గురించే చాలామంది కిడ్నీ పేషెంట్ వస్తారు లంచ్ చేయడానికి. ఎందుకంటే బికాస్ అవర్ లంచ్ ఈజ్ లైక్ ఎ మెడిసిన్. మా కిడ్నీ పేషెంట్స్కు ఇంకోటి ఏంటంటే మందులు స్కిప్ చేయాలి అంటే ఇలాంటి చేయాలి. ఆనియన్ ఆల్సో కిడ్నీ పేషెంట్స్కి ఇస్తాం మేము. ఆనియన్తో కర్రీ చేస్తాం, ఆనియన్ సలాడ్ చేసేస్తాము. ప్లస్ కిడ్నీ పేషెంట్స్కి సాల్ట్ వాడము కాబట్టి మేము ఉసిరికాయ వాడతాం కిడ్నీ పేషెంట్స్కు. సో మావన్నీ ఏంటంటే న్యాచురల్ కదమ్మా. హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడాలి, డయాలసిస్ అంటే 6 hours 7 hours హాస్పిటల్లో పడుకోవాలి, పెయిన్ఫుల్, మళ్ళీ ఎక్స్పెండిచర్, స్ట్రెస్, మళ్ళీ వీక్నెస్ ఉంటుంది. అవర్ ఆల్ న్యాచురల్ మెడిసిన్స్. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఏమని ట్రై చేసుకోవచ్చు, లేని వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు, నష్టం లేదు. ఇంకోటి ఏంటంటే మేము ఒక కిడ్నీ ప్యాక్ అని ఒకటి డెవలప్ చేసాము. మన ప్రేక్షకులకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తానమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది హాట్ వాటర్ 2 bags ఉంటాయి. ఒక దానిలోనేమో వామ్ వేడి నీళ్ళు, ఒక దానిలోనేమో చల్ల నీళ్ళు. ఒక సైడ్ వేడి, ఒక సైడ్ చల్ల ఉండడం వల్ల కిడ్నీ ఏదైతే పనిచేస్తలేదో దాన్ని కిడ్నీని స్టిమ్యులేట్ చేస్తుంది, రిజనరేట్ చేస్తుంది. మేము లక్షల మంది పేషెంట్స్కు ట్రై చేస్తాం, ప్రేక్షకులు కూడా చూపిస్తాం. ఇదేమో హాట్ వాటర్ ఏమో బ్యాక్ సైడ్, కోల్డ్ వాటర్ ఏమో ఫ్రంట్ సైడ్. తర్వాత మేము 2 క్లాత్స్ డిజైన్ చేసాము, పేషెంట్కి ఇస్తున్నాము. ఇదేమో కాటన్ క్లాత్, ఇదేమో వెల్వెట్ క్లాత్. ఫస్ట్ ఏంటంటే కాటన్ క్లాత్ను ఇలా ర్యాప్ చేసేసుకోవాలి ఇలా. ఇదేమో కాటన్ క్లాత్ను మనం కట్టుకునేటప్పుడు వాటర్లో ముంచేసి జస్ట్ వాటర్ చేసి వెట్ క్లాత్. ఫస్ట్ బ్యాక్ సైడ్ ఏమో హాట్ వాటర్ బ్యాగ్, ఫ్రంట్ సైడ్ ఏమో కోల్డ్ వాటర్ బ్యాగ్. ఈ కాటన్ క్లాత్ను వాటర్లో తడిపేసేసి వాటర్ తీసేసి ఇలా ర్యాప్ చేసుకోవాలి. ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ బ్లాంకెట్ క్లాత్, ఈ క్లాత్ ఇలా వెట్ క్లాత్ మీదనే వెల్వెట్ క్లాత్ వేసేసి మొత్తం ర్యాప్ చేసేసేసి. సో ఇప్పుడు ఏంటంటే ఒక సైడ్ ఏమో హాట్, ఒక సైడ్ ఏమో కోల్డ్. ఇవన్నీ కిడ్నీ సెల్స్ను స్టిమ్యులేట్ చేస్తుంది. ఇవన్నీ
చేసేసి పేషెంట్స్కి మినిమం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మొత్తం అన్ని రెడీ ఉన్నాయి. 40 minutes 45 minutes చెప్తున్నాం పేషెంట్స్. మార్నింగ్ ఒక 45 minutes, ఈవినింగ్ 45 minutes వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, GFR పెరుగుతుంది, యూరిన్ అవుట్పుట్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. దిస్ ఇస్ ద న్యాచురోపతి ట్రీట్మెంట్ అమ్మా. ఇది చాలా మంది కిడ్నీ క్రానిక్ డిసీజెస్ కానీ అక్యూట్ సిమ్టమ్స్ కానీ వస్తూ ఉంటాయి కదా, సో వాటన్నిటి కూడా ఈ న్యాచురల్ పద్ధతిలో సాల్వ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా సాల్వ్ చేసుకోవచ్చు. మేము ఆల్మోస్ట్ మన ఒక పేషెంట్ క్రియాటినిన్ ఆల్మోస్ట్ 11.5 ఉంది. ఆమె USA ఫ్లోరిడా నుంచి వచ్చింది. డాక్టర్స్ అక్కడ చెప్పారంట ఏం మార్గం లేదు అమెరికాలో, ఓన్లీ యూ టు గో ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ దొరకాలి, డబ్బులు, మళ్ళీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా అది సెట్ అవుతుందా లేదో తెలియదు. వీ డోంట్ నో. సమ్ టైమ్స్ ట్రాన్స్ప్లాంట్ అయినాక కూడా ఇట్ మే రిజెక్ట్ ఆల్సో. కాబట్టి మా దగ్గర ఉండి ఒక 20 days ఉందమ్మా. 20 days ఆమెకు యోగా చేయించాము, ట్రీట్మెంట్స్ ఒక 15 days మేము కిడ్నీ రిజనరేషన్ ట్రీట్మెంట్ చేసేసాము. తర్వాత టెస్ట్ చేస్తే 11 నుంచి ఆమెకు 8.4 వచ్చింది. షీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. 20 daysలోనే ఆమె, జనరల్గా మేము 1 month అంటాము, కానీ ఆమె ఏంటంటే రోజు కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చూపిస్తాం, కిడ్నీ యోగా ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చూపిస్తాం. ఆమె 2 hours చేయమంటే 4 hours చేసింది. ఎందుకంటే ఆమెకు వేరే లేదు. డాక్టర్ నేను ఫ్లోరిడా నుంచి వచ్చాను, నాకు వేరే పని లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ నా కిడ్నీని నేను సేవ్ చేసుకోవాలి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లేకుండా నమ్మకంతో నేను దగ్గరికి వచ్చాను డాక్టర్ గారు అనేసి మనం చెప్పిన దానికన్నా ఎక్కువ టైం స్పెండ్ చేసింది. స్ట్రిక్ట్గా డాట్ ఫుడ్, ఎక్సర్సైజ్, ట్రీట్మెంట్ మా దగ్గర 6 hours ట్రీట్మెంట్ అంటే కరెక్ట్గా డాట్ అంటే 8 o'clock అంటే 8 o'clock వచ్చేస్తుంది ఆమె. సో పేషెంట్ ఇంట్రెస్ట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మేము చెప్తాం పేషెంట్ సరిగా చేయలేదనుకోండి, మేము ఒక మినిమం ఒక 3 hours కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చూపిస్తాం కిడ్నీ పేషెంట్స్కు. ట్రైనింగ్ ఇస్తాము, చూపిస్తాము, వాళ్ళ మొబైల్లో రికార్డ్ చేసేస్తాము, వాళ్ళు చేయాలి. దే హ్యావ్ టు డూ ఇట్. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ అమ్మ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. కిడ్నీ, దిస్ ఈజ్ కిడ్నీ ప్యాక్. బ్యాక్ సైడ్ ఇస్ హాట్ వాటర్ బ్యాగ్, ఫ్రంట్ సైడ్ కోల్డ్ వాటర్ బ్యాగ్, ఇస్ ఏ కాటన్, దిస్ ఇస్ ఏ బ్లాంకెట్ అంతే. దిస్ ఆఫ్టర్ 40 minutes తీసేసాలి. దట్స్ ఇట్. వెరీ ఈజీ అమ్మ. సార్ అండ్ ఆల్సో మీరు చెప్పారు కదా అంత సివియర్ ప్రాబ్లం ఉన్న ఆమెకి కూడా క్యూర్ అయిపోయింది అని చెప్పేసి, సో ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయాలి బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్, బిఫోర్ గోయింగ్. సపోజ్ డాక్టర్ గారు మీకు డయాలిసిస్ చెప్పారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చెప్పారు, అట్లీస్ట్ టేక్ ఏ సెకండ్ ఒపీనియన్. మేమైతే ఆపరేట్ చేయము, సర్జరీ చేయము, అండ్ ఇట్ ఈస్ నాట్ టూ ఎక్స్పెన్సివ్ ఆల్సో, అన్ని న్యాచురల్ పద్ధతిలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారి సెకండ్ ఒపీనియన్ లాగా మా దగ్గరికి రావాలి, వచ్చేసి సలహా తీసుకోండి. వెజిటబుల్స్ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. యాక్చువల్గా ఏదంటే ఎవ్రీ ఫుడ్ ఈస్ హ్యావింగ్ ఎసిడిక్ అండ్ అవర్ బాడీ pH, బ్లడ్ pH is 7.4. మనం ఏ ఫుడ్ తీసుకున్నా చూడాలి విచ్ ఇస్ ఎసిడిక్ అండ్ ఆల్కలైన్. ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవడం వల్ల నాట్ ఓన్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ రావు. సో మనం ఏంటంటే ఎసిడిక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం, సో దానివల్ల అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో మే ఛాన్సెస్ ఆఫ్ కమింగ్. కాబట్టి ఫుడ్లో ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. జస్ట్ గూగుల్లోకి వెళ్తే ఆల్కలైన్ ఫుడ్ అంటే యూ గెట్ ఆల్ ద చార్ట్. హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చొని ఆల్కలైన్ ఫుడ్ చార్ట్ తీసేసుకొని కిచెన్లో పేస్ట్ చేసుకోండి. 75% యూ టేక్ ఆల్కలైన్ ఫుడ్, 30% యూ టేక్ ద యాసిడిక్ ఫుడ్ తీసుకున్నా పర్లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మన ప్రేక్షకులకు. ఇది 400-500లో అమెజాన్లో దొరుకుతుంది, ఎనీవేర్ ఎనీ స్టీల్ షాప్లో కూడా దొరుకుతుంది. దీన్ని వెజిటబుల్ స్టీమర్ అంటారు. వెజిటబుల్ స్టీమర్ కిందనేమో హాట్ వాటర్ పోయాలి, పోసేసి దీనిలో వెజిటబుల్స్ పెట్టేసేయాలి అన్నీ. ఇది యాక్చువల్గా కిడ్నీ వాళ్ళకు దిస్ ఆల్ ద వెరీ వెరీ గుడ్. దిస్ ఇస్ రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, దిస్ ఇస్ బ్రొకోలీ ఆల్సో. పెట్టేసేసి జస్ట్ ఇక్కడ ఇలా మూత పెట్టేసి మన పొయ్యి మీద పెట్టేసామనుకోండి, ఒక 2 minutesలో వెజిటబుల్స్ అన్ని స్టీమ్ అయిపోతాయి. వెరీ టేస్టీ ఆల్సో, వెరీ న్యూట్రిషన్ ఆల్సో. సో మన ప్రేక్షకులకు తెలవాలని చూపిస్తున్నాను, ఈజీ ఉంటుందమ్మా. ఇంకొకటి ఏంటంటే ఒక 100 సంవత్సరాల నుంచి కిడ్నీ పేషెంట్స్కు మన రామాయణ మహాభారతం నుంచి వస్తుంది ఈ రావి ఆకు, వేపాకు. మన ఇది ప్రతి గుడిలో ఉంటుంది, రావి చెట్టు ఉంటుంది, మన ప్రతి దగ్గర కూడా వేపాకు ఉంటుంది. మనం దీనికి రెండింటికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వీ నీ నాట్ స్పెండ్ ఎనీ మనీ. మేము 1 లక్షల మందికి ట్రై చేసాము. ఒక 5 వేపాకు, ఒక 3 రావి ఆకు, ఒక 30 ml 40 ml వాటర్ పోసి గ్రైండ్ చేసి మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల ఒక 2 monthsలో, ఆల్మోస్ట్ 1 month 1.5 month లోపలనే అలాంగ్ విత్ మై ట్రీట్మెంట్స్, మా వెల్నెస్
సెంటర్కి వచ్చేసి ఆ ట్రీట్మెంట్తో పాటు ఈ కాడా ఇచ్చాము. ఓకే. దానివల్ల మంచి రిజల్ట్స్ ఉంటుంది. 5 వేపాకులు 3 రావి ఆకులు ఓకే. జస్ట్ ఒక 30 ml 40 ml వేసి గ్రైండ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి తాగమంటున్నాను. మంచి రిజల్ట్ ఉంది. వెరీ వెరీ ఎఫెక్టివ్. వాళ్ళు బిఫోర్ టెస్ట్ చేసుకోండి, తర్వాత టెస్ట్ చేసుకోండి, ఈజీగా వాళ్ళకు తెలుస్తుంది. అండ్ వన్ షుడ్ ట్రై. ఒకవేళ క్రియాటినిన్ మనకు సడన్గా పెరిగి డౌట్ వచ్చింది, రిపోర్ట్ ఎక్కువ ఉందనుకోండి, ఫస్ట్ థింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ముందు 2 ట్రై చేయండి. ట్రై చేసి మమ్మల్ని అప్రోచ్ కాండి. సో దట్ విల్ టెల్ న్యాచురల్ వేసే కదా, మా దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు, రియాక్షన్ ఉండదు. అవర్స్ ఇస్ ఆల్ న్యాచురల్ వేస్. ఓకే. బట్ ఆల్సో కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే చిన్న కూడా ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనకు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం దేనివల్ల వస్తుందంటే 40% ప్రాబ్లం బికాస్ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్. చాలా మందికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, చూపించుకోరు, అన్నోటీస్ ఉంటుంది, దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఇంకొక 40% ఏమో కంటిన్యూస్లో డయాబెటిక్ ఉంటుంది, డయాబెటిక్ అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటారు, తీసుకోరు. ఇవన్నీ కారణాలకు అందు గురించే మనం ప్రతి సంవత్సరంకి ఒకసారి వేరే టెస్టులు చేయించే పాటు కిడ్నీ సింపుల్ ఒక 100 రూపీస్ 200 రూపీస్లో కిడ్నీ సీరం క్రియాటినిన్ ప్లస్ యూరిన్ ఎగ్జామినేషన్, ఆ 2 టెస్టులు చేయించడం వల్ల కొంచెం ఐడియా ఉంటుంది. ఇంకా బిఫోర్ దట్ మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూడా మనం టెస్ట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు సెకండ్ టైం ఆ యూరిన్లో బాగా నురగ వస్తుంది. నురగ వచ్చిందంటే మనకు కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టు. సో దే షుడ్ లుక్ దెన్ ఇఫ్ దే ఫీల్ అలా తెలిసిందనుకోండి, ఇమ్మీడియట్గా ప్రాబ్లమ్ స్టార్ట్. యూరిన్లో ప్రోటీన్ వెళ్ళడం వల్ల నురుగు వస్తుంది. అది ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్. కిడ్నీ అనేది సైలెంట్ కిల్లర్, తెలియదు. మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత బయటకు వచ్చే రకాల పేషెంట్ అన్ని డ్యామేజ్ అయిపోతుంది. సో క్రియాటిన్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ సైడ్ చాలా హార్మోన్స్ ఉంటాయి, చాలా మొత్తం కిడ్నీ అంతా డ్యామేజ్ అయినంత బయటకు వస్తుంది. సో బై ద టైం ఆ డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేయడానికి అలోపతిక్లో అయితే ప్రపంచంలో దీనికి ట్రీట్మెంట్ లేదు. బట్ మా వెల్నెస్ సెంటర్లో మేము పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్కు క్రియాటినిన్ తగ్గిస్తున్నాము, GFR ఇంప్రూవ్ చేస్తున్నాము, సిమ్టమ్స్ తగ్గుతున్నాయి, దే ఆర్ ఫీలింగ్ బెటర్. ఓన్లీ థింగ్ ఇస్ కొంతమందికి 15 డేస్లో తగ్గుతుంది, కొంతమందికి 1 మంత్లో తగ్గుతుంది, కొంతమందికి 2 మంత్స్లో తగ్గుతుంది. చాలామంది మన గుంటూరు ఒకతను వచ్చాడు, డయాలిసిస్ చేసుకుంటున్నాడు, అతను వారంకు 3 సార్లు చేస్తున్నారు. మా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 15 డేస్ మా హాస్పిటల్లో ఉన్నాడు. వారంకు 3 సార్ల నుంచి వారంకు 2 సార్లు, 2 సార్ల నుంచి ఒకసారి, నా ఇప్పుడు 15 డేస్కి ఒకసారి చేసుకుంటున్నాడు. సో మేము ఆన్లైన్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాము. అంటే మా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నా హెల్ప్ చేస్తాము. సో దే షుడ్ ట్రై అట్లీస్ట్ వారంకు 3 సార్లు డయాలిసిస్ బదులు వారంకు 2 సార్లు, వారంకు ఒకసారైనా దే ఫీల్ బెటర్. జనరల్ హెల్త్ బెటర్ ఉంటుంది, వీక్నెస్ తగ్గుతుంది. ప్రతి ఒక్కరు దే షుడ్ ట్రై అవర్ వెల్నెస్. అండ్ సపోజ్ ఇఫ్ దే ఫైండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ దే ఫైండ్ డౌట్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, బిఫోర్ గోయింగ్ ఫర్ డయాలిసిస్ మాతో సెకండ్ ఒపీనియన్కి రావాలి. వచ్చేసి దే షుడ్ ట్రై, బికాస్ అట్లీస్ట్ న్యాచురల్ మెడిసిన్స్ కదా. సో మా దగ్గర రావద్దు అనుకోండి, అట్లీస్ట్ దే కెన్ ట్రై రావి ఆకు, వేపాకు చేయడం వల్ల కూడా కొంచెం తగ్గుతుంది. ప్లస్ మెయిన్ అంటే మా 15 డేస్ ట్రీట్మెంట్ చేస్తాం మా వెల్నెస్ సెంటర్లో. కిడ్నీ మసాజ్ చేస్తాము, కిడ్నీ ప్యాక్ ఇస్తాము, ఇమర్షన్ బాత్, స్పెషల్ మెడికేటెడ్ కిడ్నీ రూమ్ అని డెవలప్ చేస్తాం. ఆ రూమ్లో కూర్చుంటే ఒక 15 మినిట్స్ కూర్చుంటే 1 లీటర్ చెమట వచ్చేస్తుంది. సో బాడీ అంతా అదొక డయాలిసిస్, న్యాచురల్ డయాలిసిస్ లాగా పనిచేస్తుంది. సో దే షుడ్ ట్రై. సార్ ఇది కిడ్నీ ఆక్యుప్రెషర్ మ్యాట్ అండి. ఇది దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. మీరు టీవీ చూసేటప్పుడు, ఇంట్లో కూర్చున్నప్పుడు పెట్టేసి దీని మీద జస్ట్ కాళ్ళు పెట్టేసేయాలి అంతే. జస్ట్ కాళ్ళు, కొంచెం పెయిన్ ఉంటుంది, మెల్లగా ఒక 2 సైడ్స్ ఏమో ఇటు సైడ్ ఒక 2 టైమ్స్ ఇలా కాలు మన ఫుట్ పెట్టాలి. పెట్టడం వల్ల మనకు ఆక్యుప్రెషర్ అయ్యి మన బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. కిడ్నీ పాయింట్ ఉంటుంది మన ఫుట్లో, అది స్టిమ్యులేట్ అవుతుంది. జస్ట్ ఇలా ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఇలా దీని మీద పెట్టేసి మెల్లగా ముందు కూర్చొని, చైర్ మీద కూర్చొని దీని మీద కాలు పెట్టండి, తర్వాత నిలబడండి. దానివల్ల చాలా కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మేము కిడ్నీ పేషెంట్స్కు మేము ఒకటి ఆక్యుప్రెషర్ పాయింట్ చూపిస్తున్నాం. కిడ్నీ ఆక్యుప్రెషర్ పాయింట్ మన ప్రేక్షకులకు కూడా చూపిస్తాను. ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి ఇక్కడ కిడ్నీ పాయింట్ ఉంది, ఇక్కడ ఇలా రోజు తినకముందు మార్నింగ్ 30 టైమ్స్, ఆఫ్టర్నూన్ 30 టైమ్స్, నైట్ 30 టైమ్స్ ఆక్యుప్రెషర్ చేయడం వల్ల మన కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దిస్ ఆక్యుప్రెషర్ సైన్స్. మళ్ళీ ఈ సైడ్ కూడా ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఇలా 1 2 3 4 ఇక్కడ ముందు ఇలా పెట్టాలమ్మా. ఇలా పెట్టిన తర్వాత
ఇక్కడ ఓకే. ఇలా కొంచెం పెయిన్ఫుల్ వస్తుంది ఫస్ట్ టైం. నర్వ్ ఉంటుంది, ఆ నర్వ్ అనేది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో రోజు మేము ఏం చెప్తున్నాం, మార్నింగ్ తినకముందు ఒక 30 టైమ్స్, మధ్యాహ్నం తినకముందు 30 టైమ్స్, నైట్. దానివల్ల సో మార్నింగ్ ఏదంటే ఇంటిగ్రేటెడ్ అన్ని రకరకాల ట్రీట్మెంట్ చేయడం వల్లనే ఇది ఇలా దిస్ ఇస్ అప్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇలా పెట్టడం వల్ల. మేము యోగా చెప్పించేటప్పుడు ఇలా పెడతాం. సో దెర్ ఆర్ సో మెనీ వేస్ వీఆర్ డూయింగ్. ఒక్క మార్గం చేయడం లేదు, 100 వేస్తోనే మేము కిడ్నీని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా ఆకుప్రెషర్ చేస్తాము, నేచురోపతి చేస్తాము, హోమియోపతికి మేము జర్మనీ నుంచి మెడిసిన్ ఇంపోర్ట్ చేస్తాం కిడ్నీ వాళ్ళకు, స్పెషల్ డ్రాప్స్ ఇంపోర్ట్ చేస్తాము, అది ఇస్తాము, ఆకుపంచర్ చేస్తాము, డైట్, సో మెనీ వేస్ వల్ల కిడ్నీ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. ఓకే సార్, మీ దగ్గర చూస్తుంటే నిజంగానే న్యాచురల్ వేస్లో ట్రీట్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది, అండ్ పర్సనలైజ్డ్ కేర్ కూడా కనిపిస్తుంది. అవునమ్మా, పర్సనలైజ్డ్ కేర్ కూడా ఉంటుంది డెఫినెట్గా. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే ఇలాంటి సర్వీసెస్ కానీ చాలా మందికి తెలియాలి, ఎందుకంటే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ మీరు చెప్పినట్టుగా చాలా సైలెంట్ డిసీజ్ లాగా డెవలప్ అవుతుంది. అది ఎంతవరకు దారితీస్తుందో మనకు తెలియదు. మా వెల్నెస్ సెంటర్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ సికింద్రాబాద్ న్యూ బోయినపల్లిలో ఉంది. అనురాధ టింబర్ డిపో ముందు దగ్గర ఉంది. సో ఎనీ టైం మా ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేది మార్నింగ్ 7 నుంచి నైట్ 8 వరకు ఏమో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. కన్సల్టేషన్స్ మాత్రం మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు చూస్తాం. 7 days ఏ వర్క్ వీ వర్క్ అమ్మా. వీఆర్ గెటింగ్ పేషెంట్స్ అరౌండ్ ద వరల్డ్, నాట్ ఓన్లీ హైదరాబాద్, అరౌండ్ ద వరల్డ్ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. నిజంగానే ఇలాంటి సర్వీసెస్ చాలా మందికి అందించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ పోగొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.